ఈ వీడియోలో మనం 2023 డిసెంబర్లో ఎగ్జామ్స్ రాసి సెలెక్ట్ అయినటువంటి విద్యార్థులు స్కాలర్షిప్ పోర్టల్లో ఫ్రెష్ లాగిన్లో ఎలా అప్లై చేసుకోవాలి అనేది చూద్దాం. ఇందుకోసం మనము గవర్నమెంట్ scholarships.gov.in అనే వెబ్సైట్ని మనం ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ అప్లై ఫర్ స్కాలర్షిప్ అని ఉంటుంది. అయితే ఫస్ట్ ఇది మనం అప్లై ఫర్ వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకొని ఓటీఆర్ రెఫరెన్స్ నంబర్ ద్వారా ఓటీఆర్ నంబర్ 14 అంకెల నంబర్ జనరేట్ అయిన తర్వాత ఫేషియల్ అటెండెన్స్ వేసి పాస్వర్డ్ మనం క్రియేట్ చేసుకోవాలి. పాస్వర్డ్ క్రియేట్ అయిన తర్వాత మనం అప్లై ఫర్ స్కాలర్షిప్ మీద మనం ప్రెస్ చేయాలి. ఇప్పుడు మనం అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేయాలి. అయితే ఈ అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేసే ముందుగా మనకి విద్యార్థికి సంబంధించినటువంటి అన్ని వివరాలు కూడా మనం దగ్గర ఉంచుకోవాల్సి ఉంటుంది. విద్యార్థి పేరు ఆధార్లో ఎలా ఉందో సేమ్ అలాగే ఉండాలి. ఎటువంటి స్పెల్లింగ్ మిస్టేక్స్ కానీ ఉండకూడదు. అలాగే పేరులో కూడా మధ్యలో స్పేస్ అనేది రాకుండా చూసుకోవాలి. అలాగే పిల్లవాడి డేట్ ఆఫ్ బర్త్ కూడా కరెక్ట్గా ఉండాలి. ఆధార్లో ఉన్నట్టే మనం అప్లై చేసినప్పుడు కూడా సేమ్ అలాగే ఉండాలి. అలాగే తండ్రి పేరు కూడా ఆధార్లో ఎలా ఉందో అలాగే ఉండాలి. తల్లి పేరు ఇవన్నీ కూడా మనం దగ్గర పెట్టుకోవాలి. అలాగే అకౌంట్ నంబర్కి ఆధార్ లింకప్ అయి ఉండాలి. అలాగే ఫోన్ నంబర్కి కూడా లింకప్ అయి ఉండాలి. అలా ఓటీఆర్ జనరేట్ అయిన తర్వాత మనం ఓటీఆర్ నంబర్ 14 అంకెల నంబర్ని ఇక్కడ టైప్ చేసి పాస్వర్డ్ కనుక మనం టైప్ చేసి ఇక్కడ క్యాప్చా కోడ్ని ఎంటర్ చేసి లాగిన్ ప్రెస్ చేయాలి. లాగిన్ బటన్ మీద ప్రెస్ చేయాలి. మనం వివరాలను నమోదు చేయగానే మనకి లాగిన్ మీద ప్రెస్ చేయగానే మనకి ఇక్కడ లాగ్డ్ ఇన్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. మనం ఓకే మీద ప్రెస్ చేయాలి. తర్వాత ఫ్రెష్ అప్లికేషన్లోకి వెళ్ళి మనం అప్లికేషన్ యొక్క విద్యార్థి యొక్క వివరాలన్నీ కూడా ఫిల్ చేయాల్సి ఉంటుంది. కొంత ఆల్రెడీ ఫిల్ చేసినటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది, మిగతాయి మనం చేయాల్సి ఉంటుంది. 2024-25 సంవత్సరానికి సంబంధించినటువంటి న్యూ అప్లికేషన్, అందులో ఫ్రెష్ లాగిన్లో రెన్యువల్ ఆప్షన్ అయితే వేరుగా ఉంటుంది. ఇది ఫ్రెష్ అప్లికేషన్. మనం ఫిల్ అప్లికేషన్ని ఓపెన్ చేయగానే మనకి ఏ విద్యా సంవత్సరం అయితే అకాడమిక్ ఇయర్ కనపడుతుంది, ఆ స్టేటు, స్కాలర్షిప్ కేటగిరీ, అప్లికేషన్ టైప్ కూడా వస్తుంది. ఈ జనరల్ ఇన్ఫర్మేషన్, అకాడమిక్ డీటెయిల్స్, అప్లికేషన్ స్పెసిఫిక్ కానీ స్కీమ్ అవైలబుల్, ఇవి పైన ఉన్నటువంటి ఆప్షన్ ఒక్కొక్కటి ఓపెన్ చేసుకుంటూ అన్ని ఫిల్ చేసి మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇందులో మనం విద్యార్థికి సంబంధించినటువంటి కొంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది. విద్యార్థి యొక్క పేరు ఆటోమేటిక్గా రిఫ్లెక్ట్ అవుతుంది. తను ఏ క్లాస్ చదువుతుంది, విద్యార్థి యొక్క పేరు, డేట్ ఆఫ్ బర్త్, తల్లి పేరు, తండ్రి పేరు ఆటోమేటిక్గా డిస్ప్లే అవుతాయి. మనం ఓటీఆర్ జనరేట్ అయ్యేటప్పుడు ఆల్రెడీ ఆ నంబర్, ఆ పేర్లు అవన్నీ మనం ఇస్తాం కనుక అంతవరకు అయితే నమోదవటం జరుగుతుంది పర్సనల్ ఇన్ఫర్మేషన్లో. తర్వాత విద్యార్థి యొక్క కమ్యూనిటీని సెలెక్ట్ చేసుకోవటం, తర్వాత సెలెక్ట్ రిలీజియన్ని, అలాగే యాన్యువల్ ఫ్యామిలీ ఇన్కమ్ ఎంత, అలాగే నెక్స్ట్ డిజబిలిటీ ఉందా లేదా, డిజబిలిటీలో మనకి నో అయితే నో, ఎస్ అయితే ఎస్ అని పెట్టాలి. వాళ్ళ కేటగిరీలో కూడా మనకి కమ్యూనిటీలో జనరల్, ఓసీ, మనం బీసీ అనుకోండి, బీసీఏ కానీ బి కానీ సి కానీ డి కానీ ఉంటే ఓబీసీ కిందకు వస్తారు. అలాగే ఓసీ వాళ్ళు అయితే జనరల్కి వస్తారు. బీసీ మొత్తం కూడా ఓబీసీ కిందకు వస్తారు. ఎస్సీ ఎస్టీల ఏది అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే సెలెక్ట్ రిలీజియన్ కూడా, వాళ్ళు ఏ మతానికి సంబంధించిన వాళ్ళు అయితే ఆ మతానికి సంబంధించి సెలెక్ట్ చేసుకోవాలి. వాళ్ళ యొక్క యాన్యువల్ ఇన్కమ్ ఎంత, అలాగే డిజబిలిటీ లేకపోతే నో అని పెట్టండి. పేరెంట్ ప్రొఫెషన్, ఇక్కడ పేరెంట్ ప్రొఫెషన్లు బీడీ వర్కర్స్, సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్, ఇక్కడ ఏదైతే ఉన్నాయో అవి సెలెక్ట్ చేసుకోవాలి. వీటిల్లో మనకి ఏది లేకపోతే మనం అదర్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే మ్యారిటల్ స్టేటస్ కంపల్సరీగా వివాహం అయ్యి ఉండదు కనుక అన్మ్యారీడ్ అని పెట్టుకోవాల్సి ఉంటుంది. అలాగే నెక్స్ట్ సింగిల్ చైల్డ్ గర్ల్
కాదా అనేది కూడా ఉంటుంది. మనం ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసుకోవాలి, ఎస్ నో అనేది. ఎనీ ఆఫ్ ద పేరెంట్స్ నాట్ అలైవ్, ఒకవేళ పేరెంట్స్ ఏమన్నా లేకపోతే ఈ అప్లికేషన్ కూడా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే సపోజ్ ఫాదర్ మదర్ ఆర్ బోత్ మ్యాట్రైడ్ ఇన్ యాక్షన్, ఇది మనం తల్లి తండ్రి ఆల్రెడీ పేర్లు మనం ఇచ్చాం కనుక ఇది నాట్ అప్లికబుల్ పేరెంట్కి. ఒకవేళ వాళ్ళు లేకపోతే దీనిలో మనం పెట్టుకోవాల్సి ఉంటుంది. అలాగే స్టేటు అది రూరల్ కిందన మంది స్కూల్ అర్బన్ కిందన అని చూసుకోవాలి. అలాగే హౌస్ అడ్రస్లు పిన్ కోడ్ నంబరు కూడా చేసి మనం సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయగానే మనం ఆల్రెడీ ఏ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చామో అదంతా కూడా మనకి సేవ్ అయిపోతుంది. మనం ఇన్ఫర్మేషన్ ఇచ్చి సేవ్ అండ్ నెక్స్ట్ మీద నొక్కగానే జనరల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా సేవ్ అయిపోతుంది. ఇక్కడ మనము మన స్కూల్ యొక్క డైస్ కోడ్ ఇచ్చేసి గెట్ ఇన్స్టిట్యూట్ అని ప్రెస్ చేయాల్సి ఉంటుంది. మన స్కూల్ నేమ్ సెలెక్ట్ చేసుకోవాలి అక్కడ. తర్వాత నెక్స్ట్ ప్రజెంట్ క్లాస్ అంటే 9th క్లాస్ కాబట్టి మనం 9th క్లాస్ని సెలెక్ట్ చేసుకుంటాం. తర్వాత ప్రజెంట్ క్లాసు డేట్ని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మనం హాల్ టికెట్లో ఉన్నటువంటి నంబరు లేకపోతే మెరిట్ కార్డులో ఉన్నటువంటి ఎన్రోల్మెంట్ నంబర్ ఉంటుంది, ఆ నంబరు వేయాల్సి ఉంటుంది, అంటే హాల్ టికెట్ నంబరు. నెక్స్ట్ ఎన్రోల్మెంట్ ఇయర్, ఏ సంవత్సరంలో ఎన్రోల్మెంట్ అయిందనే ఇయర్ వేయాలి. రోల్ నంబర్, క్లాసులో వాళ్ళ యొక్క రోల్ నంబర్ని వాళ్ళ యొక్క సెక్షన్ ఎంటర్ చేయాలి. మోడ్ ఆఫ్ స్టడీ, తను ఏ విధంగా స్కూల్కి వస్తుందా, అంటే రెగ్యులర్గా వస్తుందా లేకపోతే పార్ట్ టైంగా వస్తుందా అనేది జనరల్గా రెగ్యులర్ అండ్ ఫుల్ టైమ్గా మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత నెక్స్ట్ హాస్టల్ ఫెసిలిటీ ఉందా అని అడుగుతుంది. మనకు హాస్టల్ ఫెసిలిటీ ఉండదు గవర్నమెంట్ స్కూళ్ళలో అయితే, కాబట్టి నో అని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ ప్రీవియస్ అకాడమిక్ డీటెయిల్స్ కూడా మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఈ ప్రీవియస్ అకాడమిక్ డీటెయిల్స్లో కూడా మనము ప్రీవియస్ బోర్డు లేదా యూనివర్సిటీ ఏంటిది, ప్రీవియస్ పాసింగ్ ఇయర్ అంటే 2024 అది ఏప్రిల్, మనకి ఎండింగ్ మంత్ అదే కాబట్టి 2024 ఏప్రిల్ సెలెక్ట్ చేసుకోవాలి. ప్రీవియస్ క్లాస్ అంటే 8th క్లాస్ని సెలెక్ట్ చేయాలి. అలాగే ప్రీవియస్ క్లాస్ యొక్క పర్సెంటేజ్, అంటే లాస్ట్ ఇయర్ SA2లో ఎంత పర్సెంటేజ్ వచ్చిందో ఆ డీటెయిల్స్ని పూర్తి చేయాలి. తర్వాత కాంపిటేటివ్ ఎగ్జామ్ డీటెయిల్స్లో క్వాలిఫైడ్ కాంపిటేటివ్ ఎగ్జామ్, ఏది కాంపిటేటివ్ ఎగ్జామ్ పాస్ అయిందంటే NNMS పాస్ అయింది కాబట్టి అది సెలెక్ట్ చేయాలి. ఎగ్జామ్ కండక్ట్, అలాగే ఎగ్జామ్ని ఎవరు కండక్ట్ చేశారంటే ఏ రాష్ట్రం వాళ్ళు కండక్ట్ చేశారు అనేది. అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్ యొక్క రోల్ నెంబర్ని మళ్ళీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్ ఇయర్ కూడా ఎంటర్ చేయాలి. తర్వాత మనం నెక్స్ట్ సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. గెట్ ఇన్స్టిట్యూట్ మీద ప్రెస్ చేయగానే మనకి చర్చ్ బై యూడైస్ అండ్ కోడ్ అని ఉంటుంది, దీని మీద మనం ప్రెస్ చేయాలి. మనం ఇక్కడ డైస్ కోడ్ ఎంటర్ చేసి చర్చ్ మీద ప్రెస్ చేయాల్సి ఉంటుంది. ప్రజెంట్ క్లాసు స్టార్టింగ్ డేట్ అంటే 13/6/2 మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఎవ్రీ ఇయర్ అయితే జూన్ 12 ఉంటుంది, కానీ ఈ సంవత్సరం జూన్ 13 కదా మన అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయింది, క్లాసులు స్టార్ట్ అయింది, అందుకని దాన్ని మనం తీసుకోవాల్సి ఉంటుంది. మనము ప్రీవియస్ అకాడమిక్ డీటెయిల్స్ పూర్తి చేసేటప్పుడు ప్రీవియస్ బోర్డు కింద మనం ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ మనం ఎంచుకోవాల్సి ఉంటుంది. ప్రీవియస్ పాసింగ్ ఇయర్ అంటే 2024, ప్రీవియస్ క్లాస్ అంటే 8th క్లాసు, SA2లో వచ్చినటువంటి మార్క్స్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ మీద ప్రెస్ చేయాలి. ఇక్కడ మన కాంపిటేటివ్ ఎగ్జామ్ డీటెయిల్స్లో మనం క్వాలిఫైడ్ అయినటువంటి ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్ని NNMS సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే ఎగ్జామ్ కండక్టెడ్ బై అంటే ఆంధ్రప్రదేశ్, కాంపిటేటివ్ ఎగ్జామ్ రోల్ నెంబర్ అంటే పిల్లల యొక్క హాల్ టికెట్ నెంబరు, కాంపిటేటివ్ ఎగ్జామ్ ఇయర్ అంటే 2023లో ఎగ్జామ్ జరిగింది కాబట్టి 2023. తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ మీద మనం ప్రెస్ చేయాలి. మనం అప్లికేషన్ కరెక్ట్గా ఫిల్గా చేసినట్లయితే ఇక్కడ మనకి
నేషనల్ మీన్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ అనేటువంటి బటన్ రావడం జరుగుతుంది. దాన్ని టిక్ చేసుకొని సేవ్ అండ్ డ్రాఫ్ట్ మీద మనం ప్రెస్ చేయాలి, లేకపోతే సేవ్ అండ్ నెక్స్ట్ మీద కూడా మనం ప్రెస్ చేయొచ్చు. మనం ప్రీవియస్ ఒకసారి చెక్ చేసుకోవాలంటే మళ్ళీ ప్రీవియస్ దాని మీదకి వెళ్ళాలి. మనం ఫస్ట్ ఇక్కడ ఇన్స్టిట్యూట్ డీటెయిల్స్ ఫిల్ చేసేటప్పుడు ప్రజెంట్ క్లాస్ అంటే వాళ్ళు 9th క్లాస్ కాబట్టి 9th క్లాసు, ప్రజెంట్ క్లాసు డేట్ సెలెక్ట్ చేసుకుంటాం. అడ్మిషన్ నంబర్ అంటే వాళ్ళు 6thలో జాయిన్ అయితే 6th క్లాస్లో ఎప్పుడైతే మనం అడ్మిషన్ నంబర్ ఇచ్చామో అది ఇవ్వాలి. అలాగే అడ్మిషన్ లేకపోతే ఎన్రోల్మెంట్ ఇయర్, రిజిస్ట్రేషన్ ఇయర్ అంటే వాళ్ళు 6thలో జాయిన్ అయితే 2021లో అని, 7thలో జాయిన్ అయితే 2022-23 అకాడమిక్ ఇయర్ కాబట్టి అది 8thలోన, అది ఏ క్లాసులో వాళ్ళు మన స్కూల్లో జాయిన్ అయితే అది ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత ప్రజెంట్ రోల్ నెంబర్ సెలెక్ట్ చేసుకొని సెక్షన్ చేసుకొని మోడ్ ఆఫ్ స్టడీలో చేసుకొని హాస్టల్ అయితే హాస్టల్ ఏదైతే అది చేసుకొని ఈ ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా ఇస్తేనే మనకి నేషనల్ మీన్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ అనేటువంటి ఆ బటన్ రావటం జరుగుతుంది. ఒకవేళ ఇక్కడ ఏదన్నా తప్పు కనుక చేసినట్లయితే మీకు అది రాకపోవచ్చు. మనం ఇక్కడ ఎన్రోల్మెంట్ నంబర్ అంటే అడ్మిషన్ నంబరు ఇస్తే బాగుంటుంది వాళ్ళ యొక్క హాల్ టికెట్ నంబర్ కంటే కూడా. మనము ఈ బటన్ మీద ప్రెస్ చేయగానే నేషనల్ మీన్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ ప్రెస్ చేసి నెక్స్ట్ బటన్ మీద నొక్కగానే స్కీమ్ డీటెయిల్స్ సేవ్డ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. నెక్స్ట్ స్కీమ్ స్పెసిఫిక్ డీటెయిల్స్ నెక్స్ట్ మీద మళ్ళీ మనం ప్రెస్ చేయాలి. ఎన్ఎంఎస్కి సెలెక్ట్ అయినటువంటి విద్యార్థి యొక్క క్యాస్ట్ సర్టిఫికెట్ని మనము 20 నుండి 20 KB నుండి 200 KB వరకు ఉండే విధంగా జెపెగ్ లేదా పీడిఎఫ్లో ఉండే విధంగా మనం సేవ్ చేసి పెట్టుకోవాలి. అలాగే ఇన్కమ్ సర్టిఫికెట్ కూడా 20 KB నుండి 200 KB వరకు ఉండేటట్టు సేవ్ చేసి పెట్టుకోవాలి మన డెస్క్టాప్లో. తర్వాత చూస్ ఫైల్ మీద ప్రెస్ చేసి మనము ఫైల్ తీసుకొని అప్లోడ్ చేయాలి. అలాగే 2 అప్లోడ్ చేసిన తర్వాత మళ్ళీ మనం ప్రీవియస్లోకి వెళ్ళి అన్ని డీటెయిల్స్ కరెక్ట్గా ఉన్నట్లయితే ఫైనల్ సబ్మిషన్ కనుక చేయొచ్చు. ఫైనల్ సబ్మిషన్ అయిన తర్వాత మళ్ళీ మార్పిడి చేయడం అనేది కుదరదు. ఒకవేళ కాదు ఏదన్నా తప్పులు పొరపాట్లు కనుక చేసినట్లయితే ఇక్కడ మనకి విత్డ్రా అప్లికేషన్ అని ఉంటుంది. విత్డ్రా అప్లికేషన్ మీద ప్రెస్ చేసి ఆ అప్లికేషన్ మొత్తం రీజన్ రాసి డిలీట్ చేసేసుకొని మళ్ళీ ఫ్రెష్గా ఓటీఆర్ జనరేట్ చేసుకొని మళ్ళీ ప్రాసెస్ మొత్తం చేసుకోవాల్సి ఉంటుంది. ఫైనల్ సబ్మిషన్ అయిపోయిన తర్వాత ఒక కాపీని ప్రింట్ తీసుకొని స్టూడెంట్కి ఒక కాపీ అలాగే ఇంకొక కాపీ మన ఆఫీస్లో కూడా పెట్టుకుంటే నెక్స్ట్ ఇయర్ మనకి వాళ్ళ 14 అంకెల ఓటీఆర్ నంబరు మన దగ్గరే ఉంటుంది. ఒకవేళ ఎప్పుడైనా మర్చిపోయినా మళ్ళీ తిరిగి ఆ నంబర్ని మళ్ళీ జనరేట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. పాస్వర్డ్ కానీ ఫోన్ నెంబర్ కానీ మనం ఏం డీటెయిల్స్ ఇచ్చాము అనేది రెఫరెన్స్ కోసం మనకి ఆ ప్రింట్ అనేది ఉపయోగపడుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.